హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇది డైరెక్ట్ మాట్లాడినా కానీ మా పిల్లలు టీవీ సౌండ్ పెట్టారనమాట. ఇంక అందువల్ల వాయిస్ బాగా వస్తుంది అనేసి స్లో చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఆ రోజైతే కడాయిలో ఇలా చేశానమాట డెకరేషను. గురువారం అనుకుంటా, మేబీ గురువారమో బుధవారమో సంథింగ్ గుర్తులేదు. సో వీక్లీ 2 టైమ్స్ అయితే ఇట్లా అన్నీ క్లీన్ చేసి ఫ్లవర్స్ వేసి పెడతాను. ఇంకా పూజ కూడా 11 వరకు అయిపోయింది. ఆ రోజు ఏంటంటే నేను ప్రతి గురువారం స్వాధ్యాయ క్లాస్కి వెళ్తాను అనమాట. స్వాధ్యాయ అంటే మన గురించి మనం తెలుసుకోవడం అనమాట. వేరే ఆంటీ వాళ్ళు వచ్చి మా పక్కన కమిటీ హాల్లో ప్రతి గురువారం చెప్తారు. ఆ స్వాధ్యాయ వాళ్ళ భార్య దాదాజీ అని, తనది బర్త్డే అనమాట ఆ రోజు. అందుకనేసి ఇట్లా రాసి తాయిజీ లభించినది మీ నిర్మల సాంగత్యం అని పేపర్లో రాసి గుమ్మానికి మామిడి ఆకులు కట్టాలన్నమాట. మాకు అవన్నీ గ్రూప్స్లో వస్తుంటాయి. సో అలా వచ్చినప్పుడు మేము అలా చేస్తాము. ఎట్లా ఆ రోజు పూజ చేస్తాం కాబట్టి ఇంక ఇది కూడా యాడ్ చేశాను అనమాట. ఇంకా ఆ రోజు బొబ్బట్లు కూడా చేయాలని చెప్పారు. సో నేను ఆల్రెడీ బొబ్బట్లు కూడా చేసి నైవేద్యం పెట్టాను. ప్లస్ అది షార్ట్ కూడా పెట్టాను, మీరు చూసారో లేదో. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా వర్క్ అంతా అయిపోయినాక ఈవినింగ్ అనమాట, సడన్గా సరే నల్లపూసలు ఇప్పిస్తా పా అనేసి అన్నాడు అనమాట మా వారు. ఒక 10 మినిట్స్లో రెడీ అయ్యి వెళ్ళాను. ఈవినింగ్ అయితే అసలు ఎంత ట్రాఫిక్ ఉందో కొత్తపేటలో అయితే. ఇంకా ఖజానాలో కూడా నేను స్కీమ్ కడుతున్నాను, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా 3 మంత్స్ అయితే ఖజానాలో స్కీమ్ కంప్లీట్ అయిపోతుంది. తనిష్క్లో చూద్దాము అనేసి ఇప్పుడు నేను మెల్లో వేసుకున్నది వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 2013 నుంచి వేసుకుంటున్నా. 2010 నుంచి రెగ్యులర్గా వేసుకుంటున్నా పొడవు నల్ల పూసలు. ఇంకా అదైతే కొంచెం డెలికేట్ అయింది, అది చేంజ్ చేయించుకొని మళ్ళీ తీసుకుంటా డైలీ వేర్కి. ఇప్పుడైతే కొంచెం సింపుల్గా తీసుకుందాము అనేసి ఈ 3 నాకు బాగా నచ్చినాయి అనమాట. ఈ మూడు పెట్టుకొని ట్రై చేశాను. మూడిట్లయితే అటు ఫస్ట్ వన్ అనమాట నాకు బాగా సెట్ అయింది. ఫస్ట్ చూడడంతో కూడా ఇదే నచ్చింది మా వారికి కూడా, నాకు కూడా ఇదే నచ్చింది. దీని వెయిట్ వచ్చేసి 8.5 గ్రాము ఉందన్నమాట. ఎందుకంటే ఇంకా ఇప్పుడు మెడలోది అయితే ఎట్లా చేంజ్ చేస్తున్నా అది తీసుకున్నా కూడా చూపిస్తాను మీకైతే. అది 14 గ్రామ్స్ డైలీ వేర్కి. ఇదైతే కొత్తది సింపుల్గా తీసుకుంటున్నా. ఇంకా చెప్పులు తీసుకోవడానికైతే నేను సెంత్రోకి వచ్చానమాట. నాకు ఇక్కడే సెట్ అవుతాయి, ఎందుకో తెలియదు, చాలా బాగుంటుంది ఇక్కడ. అసలు ఇప్పుడు కొంచెం ట్రెండ్ అయింది కదా, తీసుకుందామనేసి వచ్చానమాట. ఇంకొక 2 పేర్స్ అయితే సెంత్రాలో కూడా చెప్పులు తీసుకున్నాను. ఇక్కడ నాకు ఎందుకో బాగా నచ్చుతుంది, కంఫర్ట్ ఉంటాయి. బాటాలో చూస్తా డైలీ వేర్కి, సెంత్రోలో తీసుకుంటాను అనమాట. ఇంకా అక్కడైతే ఒక 2 జతలు చెప్పులు చిన్న నల్ల పూసలు తీసుకొని, ఏం ప్లాన్ చేయము, సడన్గా అనుకొని వెళ్ళిన పనులే సక్సెస్ అవుతాయి. మా వారికి అయితే మీలో ఎంతమందికి ఇలా జరుగుతుంది? ముందు రోజు నుంచి ప్లాన్ చేసి ఫెయిల్ అవుతుంది. అప్పటికప్పుడు అనుకొని ఎంతమంది వెళ్తారు మీలో కూడా నాలాగా అనేసి ఉన్నారనుకో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకుండా. మేమైతే 5:30కి అనుకున్నాను, 6 వరకు వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అసలు షాపింగ్ అయినా ఏదైనా అప్పటికప్పుడే అనుకుంటాం. నేను ఫ్రీ ఉన్నా ఒక 1/2 అవర్లో రెడీగా అండి అంటే చాలన్నమాట, వెళ్తాము. మాకు అట్లనే అలవాటు. ఇంకా రిటర్న్ వచ్చేటప్పటికైతే ఆల్మోస్ట్ ఆల్ 9 అయిపోయింది. 1/2 అవరే చేసాము. ఇంకా సెంత్రోలు అయితే కొంచెం టైం పట్టింది అనమాట. అన్నీ వేసుకొని ట్రై చేస్తూ అట్లా ఏం తీసుకున్నాను అనేసి అయితే ఇప్పుడు చూపిస్తాను. ఈ చెప్పులు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే బెల్ట్ మోడల్ నేను అసలు వేయను, చాలా రేర్గా వేస్తాను. ప్లస్ హిల్స్ వేసినా కానీ నేను సేమ్ హైట్ ఉన్న హిల్స్ వేస్తాను అనమాట. ఇట్లా పెన్సిల్ హిల్స్ అట్లా అస్సలు అలవాట్లేదు. సో దీనిలో గ్రే అని పీచ్ కలర్ బాగుంది, బ్లాక్ ఉంటే బాగుండేదే అనిపించింది. ఇది వచ్చేసి 2700 పడినాయి అనమాట ఈ చెప్పులు. ఇంకొక పేరేమో ఇప్పుడు న్యూ మోడల్ అంట, కొంచెం బ్రౌన్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది. అసలు నేను నిజం చెప్తున్నా, మీరు నమ్ముతారు? అసలు నేను ప్రైజే చూడలేదన్నమాట. ఇట్లా ట్రైల్ చేశాను, నచ్చినాయి, తెచ్చేసుకున్నా. ఇంటికి వచ్చి చూస్తే ఇది కూడా 2400 పడింది. నార్మలే ఉన్నాయి కదా, ఏంది ఇంత కాస్ట్ పడినాయి అని అనుకున్నా నేను. చూస్తే 24 25 ఉందన్నమాట. ఇంకా అట్లా అనమాట. చిన్న షాపింగ్ అయితే చేసి వచ్చాను. ఇక్కడ ఏంటంటే మా పాప కోసం వెళ్తున్నా షాపింగు. ఇదైతే 5 డేస్ ముందు వెళ్ళాను. సో ఇంకా చిన్న వ్లాగ్సే కదా అని 2 కంబైండ్ పెట్టేశాను.
పాపకి ఇట్లా స్కూల్లో హౌస్ క్యాప్టెన్ అయిందనమాట. 4 హౌసెస్ ఉంటాయి అన్నమాట, అగ్ని హౌస్, వాయు హౌస్, అట్లా ఆ హౌస్లో ఒక హౌస్ క్యాప్టెన్ అయిందనమాట. దానికి కూడా ఎలక్షన్స్ ఉంటాయి. నేను దానికి ఎలా ఫిట్ అవుతాను అవన్నీ కూడా చెప్తారనమాట పిల్లలు. ఇంకా నచ్చి ఓటింగ్ చేస్తారు. ఓటింగ్ చేసినాకైతే ఇంకా వీళ్ళు చెప్పే పాయింట్స్ని బట్టి టీచర్స్ కూడా సెలెక్ట్ చేస్తారనమాట. అట్లా పాప సెలెక్ట్ అయింది. సో ఆ రోజు అయితే ఇంకా 3 డేసే ఉందన్నమాట. మండే చెప్పింది, ఇంకా వెన్స్డే వచ్చేసి ఇంకా బ్యాచింగ్ సెరమనీ ఉందన్నమాట. ఇంకా అదే రోజు మ్యాచ్ ఫాస్ట్ కూడా జరుగుతుంది. వీళ్ళకి చీఫ్ గెస్ట్ కూడా వస్తారనమాట. సో దానికోసం అయితే వెళ్ళాము. ఇలా ఇస్తారనమాట బ్యాడ్జీ వచ్చేసి. ఇంకా తర్వాత ఏంటంటే ఇది చాలా సేపు దొరకలేదన్నమాట. మేము సౌత్ ఇండియా, చెన్నై షాపింగ్ మాల్ ఇవన్నీ చూసాము. ఇంకా తర్వాత అయితే సౌత్ ఇండియాలో అయితే ట్రౌజరు, షర్టు దొరికింది. ఇంకా బ్లేజర్ అయితే చాలా కష్టమైందనమాట. తనకి ఏంటంటే స్మాల్, ఎక్స్ట్రా స్మాల్ ఏమో టైట్ అవుతుంది, స్మాల్ అయితే కరెక్ట్గా వస్తుంది. కానీ ఇంకా దొరకలే. ఇక్కడైతే బ్రాండ్ ఫ్యాక్టరీ ఉంది కదా మనకి కొత్తపేటలో లెఫ్ట్ సైడు, ఇంకా అక్కడైతే చూసామన్నమాట. ఒక ప్యాంటులూమ్స్లో కూడా చూసాము, దొరకలేదు. ఇంకా లాస్ట్కి అయితే బ్రాండ్ ఫ్యాక్టరీలో అన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా అని వచ్చేయమన్నమాట. ఇక్కడైతే బ్లాక్బెర్రీ, ఇంకా మనకి ఏ బ్రాండ్స్ అయినా అన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. వర్సన్ షాప్స్. నాకైతే ఇంకా ఇక్కడ దొరుకుతుందేమో అని అన్నాడనమాట మా వారు. ఎగ్జాక్ట్లీ ఇక్కడే దొరికిందనమాట. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. షాప్ అయితే చిన్నదే కానీ చాలా ఐటెం బాగుంది, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉందన్నమాట. ఇంకా బ్రాండెడ్ అంటే ఇంక అంతే ఉంటాయి కదా. ఇక్కడైతే నాకు ఒకటి బ్లాక్ది హ్యాండ్ బ్యాగ్ బాగా నచ్చింది. సింపుల్గా ఉంది, ఒక ఫోన్ పట్టే అంతే ఉంది, కానీ 8,000 ఉంది. ఇంకా బ్రాండెడ్ అంతే ఉంటాయి కదా అని అనేసి అనుకున్నా, కాకపోతే తీసుకోలేదు. దీనిలో దొరికిందనమాట వ్యాన్ హుసేన్ అని. ఈ బ్రాండ్ కొంచెం కాస్ట్లీనే ఉంటుంది. సో ఇంకా తప్పట్లేదు. ఒక్క రోజుకి ఎందుకమ్మా అంటే వినట్లేదు అనమాట. లేదు మమ్మీ తర్వాత కూడా వేసుకుంటాను అనేసి అనింది. ఇంకా సరేలే అని ఇంకా అక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ బ్లాక్ కలర్ దొరికింది బ్లేజరు, కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది ఇంకా అనేసి తీసుకున్నాము. ఫైనల్గా అయితే ఇదనమాట బ్లేజరు. మాకు 4,900 5,000 పడింది అనమాట. కానీ మనం ఇంకా ఫ్యూచర్లో యూజ్ అవ్వాలని లూజ్గా తీసుకుంటే బాగుండదు. ఇది వచ్చేసి షర్టు, లోపల వేసుకునే షర్టు, ట్రౌజరు, దానిపైన వచ్చేసి బ్లాక్ది బ్లేజర్ అనమాట. మొత్తము 8,000లో అయితే 3 వచ్చేసినాయి. ఇంకా బ్లేజర్ సంగతి నాకు తెలియదు, కానీ ఈ ట్రౌజరు ఇవైతే వేసుకుంటా నార్మల్గా అయినా అనేసి అంటుంది అనమాట. ఇంకా బెల్ట్ కూడా తీసుకున్నాను అనమాట దానిలోనే వెన్యూ హుస్సేన్లో. ఇంకా బెల్ట్ వచ్చేసి 1150 పడింది. సో ఇద్దరు పిల్లలకి బెల్ట్ తీసుకున్నాను. అంటే ఏదన్నా మనకి లూజ్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది కదా అనేసి. ఇది వచ్చేసి మా పాప వాళ్ళ స్కూల్ అనమాట, సెంట్రల్ సిలబస్ మౌంట్ క్యార్మెల్ అనేసి. నా పిల్లలిద్దరు చిన్నప్పటి నుంచి దీనిలోనే చదివారు. సో మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. సో నేనే దించడం, నేనే తెచ్చుకోవడము, నేనే బాక్స్ ఇస్తాను. సో మాకు కొంచెం వాకబుల్లే, ఇంకా బండి మీద వెళ్ళి ఇచ్చొస్తానమాట. ఇంకా బుధవారం జరిగిన బ్యాచింగ్ సెరమనీ రోజు పిక్స్ అనమాట ఇవన్నీ. సో ఇంకా కొన్ని పిక్స్, వీడియోస్ ఉన్నాయన్నమాట. నాకైతే అవి ఇంకా టీచర్స్ పంపలేదు. సో ఆ రోజు అయితే రెడీ అయినప్పుడు కొన్ని పిక్స్ తీశాను. ఇంకా స్కూల్లో అయితే 2-3 పిక్స్ మా ఫ్రెండ్స్ పంపించారు. సో అదైతే యాడ్ చేశాను అనమాట. సో దీనికోసం అయితే ఇంకా పాప అలా డ్రెస్ తీసుకుంది. ఇదన్నమాట ఇవాళ వీడియో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.